వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 ఎగ్జామినేషన్లో భారీ మార్పు అయితే చేయడం జరిగింది. దీని ప్రభావం కట్ ఆఫ్ పైన ఉండడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్టీఏ హిస్టరీలోనే ఇలాంటి చేంజ్ చేయలేదు. అలాగే ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కూడా ఇలాంటి చేంజ్ అయితే ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు లేదు కూడా. చాలామంది ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ చేంజ్ ఏంటి అనేది చెప్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో కట్ ఆఫ్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను చెప్పబోయేది క్లారిటీగా వినండి. సిబిటి ఎగ్జామ్ మనకు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేసే ఎగ్జామ్. మనకు 2025 వరకు ఇంతవరకు కండక్ట్ చేసిన ఎగ్జామ్లో స్టూడెంట్స్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయడానికి లేదు. అటువంటి ఆప్షన్ కూడా ఎక్కడ ఉండదు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో. కానీ ఎన్టీఏ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ స్టూడెంట్స్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయడానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ క్లియర్గా ఒకసారి చూడండి. సిబిటి క్యాలిక్యులేటర్ ప్రీవ్యూ అని మెన్షన్ చేశారు. On-screen standard calculator will be available throughout computer-based examination. Use this basic calculator online for maths with addition, subtraction, division, multiplication, and the calculator include functions for square root and percentage etc. So ఇక్కడ మీరు త్రూఅవుట్ 3 hours ఎగ్జామ్ రాస్తున్న టైము ఈ క్యాలిక్యులేటర్ మీకు డిస్ప్లేలో ఉంటుంది. క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం కూడా అవసరం లేదు. డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్తో పాటు స్క్వేర్ రూటు, పర్సంటేజ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇలాంటి క్యాలిక్యులేటర్ ఒకటి ఎగ్జామ్లో ఉంది అంటే కనుక స్టూడెంట్స్కి మెయిన్గా మార్క్స్ ఇప్పటి వరకు లాస్ అవుతున్న మెయిన్ రీజన్ ఏంటి? లెంతీ క్వశ్చన్స్ వచ్చాయి, క్యాలిక్యులేషన్స్ స్పీడ్ ఎక్కువ ఉంది, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి, దానివల్ల మిస్ అయిపోయినామని చెప్పిన స్టూడెంట్సే ఎక్కువ మంది ఉంటారు. మేజర్గా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసే టైంలో ఆ టెన్షన్లో చాలా మైనర్ మిస్టేక్, ఎక్కడో అడిషనో, సబ్ట్రాక్షనో, రూట్సో, పర్సంటేజో మిస్ అవ్వడం వల్ల మ్యాథ్స్ క్యాలిక్యులేషన్తో పాటు ఫిజిక్స్ క్యాలిక్యులేషన్ కూడా మిస్ అయ్యి మార్క్స్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కాన్సెప్ట్ తెలుసు, ఫార్ములా తెలుసు, ప్రాసెస్ తెలుసు, కానీ ఏదో ఒక క్యాలిక్యులేషన్ మిస్ అవ్వడం వల్ల ఆన్సర్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఈ బెనిఫిట్ యాడ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. యాజ్ యూజువల్ ఎన్టీఏ ఇది ప్రొవైడ్ చేయడం వల్ల, ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి క్యాలిక్యులేషన్లో మిస్టేక్స్ ఉండవు, క్యాలిక్యులేషన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామినేషన్లో కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వనంత వరకు, కానీ అలా ఇస్తారని అయితే చెప్పలేం. సో ఈ చేంజ్ వల్ల ఎంతమందికి అడ్వాంటేజ్ ఉందనుకుంటున్నారు, ఎంతమంది డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారు అనేది క్లారిటీగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్లో స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని టెస్ట్ చేసేదే మ్యాథ్స్ అంటేనే క్యాలిక్యులేషన్. ఆ క్యాలిక్యులేషనే క్యాలిక్యులేటర్లో అంటే అడిషన్ అయినా, సబ్ట్రాక్షన్ అయినా, స్క్వేర్ రూట్ అయినా, పర్సంటేజ్ అయినా, ఎంత ఫార్ములాస్ తెలిసి క్యాన్సప్ చేసిన స్టూడెంట్ అయినా సరే ఈ మైనర్ మిస్టేక్స్ వల్లే ఆన్సర్స్ లాస్ అవుతారు. సో ఈ మైనర్ మిస్టేక్స్ ఏవీ లేకుండా రాస్తున్నారంటే స్టూడెంటు ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతారు ప్రతి ఒక్కరు. సో ఈ చేంజెస్ ఎంతవరకు మీకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారు, డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారు, తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.